నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం। నా పేరు మౌనిక। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। మంచిర్యాల పట్టణంలో త్రాగునీటి సరఫరా వెంటనే పునరుద్ధరించాలని కమిషనర్ కు వినతి పత్రం। లేని పక్షంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు। కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన నిరసిస్తూ సెప్టెంబర్ 1న సిపిఐ పార్టీ చలో ఢిల్లీ కార్యక్రమం। మంచిర్యాల పట్టణ సిపిఐ పార్టీ కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేసి కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్। మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ వ్యాప్తంగా గత 6 రోజులుగా నిలిచిపోయిన మంచినీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్ అబ్దుల్ సత్తార్, పట్టణ మాజీ అధ్యక్షుడు గాది సత్యం డిమాండ్ చేశారు। మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ కు మంచినీటి వ్యవస్థను పునరుద్ధరించాలని వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ అబ్దుల్ సత్తార్, మాజీ పట్టణ అధ్యక్షుడు గాది సత్యం మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ మంచిర్యాల పట్టణంలో గత 6 రోజులుగా మంచినీరు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా తాగునీటి ఎద్దడి పరిస్థితులను ప్రజలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు। వర్షానికి తెగిపోయిన నీటి సరఫరా పైపు లైన్ను మరమ్మతు చేయించడానికి పాలక వర్గం నత్తనడకలో పనులు నిర్వహిస్తున్నదని, ఇలాగే మరమ్మతు పనులు కొనసాగితే మరో వారం రోజుల వరకు కూడా పట్టణ ప్రజలు మంచినీటి కోసం ఎదురు చూడాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు। మున్సిపాలిటీ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పాలక వర్గం నిర్లక్ష్య వైఖరితో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు। యుద్ధ ప్రాతిపాదికన వెంటనే పైపు లైన్లు మరమ్మతు పనులను పూర్తి చేయించి 2 రోజుల్లో మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని, లేని పక్షంలో పట్టణ ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తారని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు గుమ్మడి శ్రీనివాస్, పెంటం స్వరూప లక్ష్మణ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। మంచిర్యాల మున్సిపాలిటీలో చీకటి రోజు, ఎందుకంటే గతంలో మున్సిపల్ ఉన్నప్పుడు ఇన్ని రోజులు నీటి సరఫరా ఆగిందంటే ఈరోజు పాలక వర్గం ఆధికార నిర్లక్ష్యం। ఎందుకంటే గతంలో కూడా చూసినాం, ఎంతోమంది ప్రజాప్రతినిధులు వచ్చారు, ఎంతోమంది ఆఫీసర్లు వచ్చారు, వాళ్ళు యుద్ధ ప్రతిపాదన పనిచేయడం చేసి 24 గంటల నీళ్ళు అందించే చరిత్ర ఉంది వాళ్ళది। ఈ మంచిర్యాల చరిత్రలో ఇవాళకి 6వ రోజు నీళ్ళు లేక, ముఖ్యంగా ఏంటంటే మంచిర్యాల పట్టణంలో 45% నల్ల మీద డిపెండ్ అయి ఉన్నారు ప్రజలు। వాళ్లకు డబ్బు పెట్టి కొనే పరిస్థితి లేదు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు। కాబట్టి మేము డిమాండ్ చేయడం బీఆర్ఎస్ పార్టీ తరఫున తక్షణమే ఎమర్జెన్సీ కింద పనులు చేయించి మిషనరీ పెంచి, మ్యాన్ పవర్ పెంచి ఆ నీటి సరఫరా పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది। అక్కడ చూస్తే ఒక్క జేసీబీతో పని నడుస్తుంది ఇవాళ ఉంది, మీకు కూడా చూపిస్తాను। ఏంటిదంటే వీళ్ళు 4 జేసీబీలు 3 జేసీబీలు చెప్తారు, ఒక్కో రోజు ఏమో 2 జేసీబీలు 3 జేసీబీలు వచ్చినాయి। ఈరోజు ఒక్క జేసీబీతో పని చేసి వీళ్ళు ఎన్ని రోజులు చేస్తారు? ఇది ఒకటే జేసీబీ ఉంటుంది, ఆ జేసీబీ పని చేస్తాను, 4 చెప్తారు, ఎక్కడ ఉన్నది పని అంటే ఆ నీళ్లు డైవర్ట్ చేయాలి। నీళ్లు డైవర్ట్ ఎట్లా చేస్తారు? ఏదో కందకాలు తగ్గితే నీళ్లు డైవర్ట్ అయితే రావు, ఇసుక బస్తాలు నింపాలి, బస్తాలు పెట్టాలి, బస్తాలు పెట్టి నీళ్లు డైవర్ట్ చేసి పని చేయాలి। వీళ్ళకు అవగాహన లేదు, అవగాహన లేకపోతే సీనియర్ మ్యాన్ పవర్ లేకపోతే పక్క మున్సిపాలిటీ నుంచి తెప్పించుకొని చేయాలి। మిషనరీస్ కొత్త మిషనరీస్ వచ్చినాయి, జేసీబీలు పోకర్ వచ్చినాయి, ఈ చిన్న జేసీబీలు ఎన్ని రోజులు చేస్తారు? ఇంకా 4-5 రోజులైనా మంచిగా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు। కాబట్టి ట్యాంకర్లతోని ఎవరైతే నీళ్లు సప్లై చేస్తున్నారో వాళ్ళకు కమిషనర్ చెప్పడం జరిగింది, మేము ట్యాంకర్లు పంపిస్తున్నాం। ఒక్క డివిజన్కి ఒక్క డ్రిప్ వచ్చింది, నిన్న ఒక్కటే డ్రిప్ వచ్చింది, ఒక్క డ్రిప్ ఎంతమందికి వేస్తారు నీళ్లు? అది కూడా మురికి నీళ్ళు వచ్చినాయి। కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున 24 గంటల లోపల రేపు వరకు నీళ్ళు రాకపోతే ఎల్లుండి నుంచి ప్రజలే వచ్చి మున్సిపల్ని ముట్టడించే పరిస్థితి వస్తుంది। కాబట్టి హెచ్చరిస్తున్నాం మున్సిపల్ పాలక వర్గం। ఎట్లా తయారైందంటే వాస్తవంగా ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంచి పేరు తెచ్చుకొని నంబర్ 1 స్థానాన్ని ఉన్నటువంటి కార్పొరేషన్ని ఇలా కనీసం మంచి నీళ్లు ఇవ్వలేని పరిస్థితికి దిగజార్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పాలక వర్గం ఏదైతుందో ఫెయిల్యూర్గా భావించాల్సి వస్తుంది। గత 6 రోజుల నుంచి మంచిర్యాల ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా వరద వల్ల వాగొచ్చిన వరద వల్ల పైప్ లైన్లు సరే అతివృష్టి అనావృష్టి వల్ల పైప్ లైన్ కొట్టుకపోయిందని చెప్తున్నారు।
ఆ కట్టుకపోవడానికి కారణం కూడా వాస్తవంగా మంచిర్యాల వచ్చినట్టు మొన్న వర్షాలు కాదు, ఆ వరద కాదు, ఒక కాంట్రాక్టర్ తప్పిదం వల్ల ఆ పైప్ లైన్ కొట్టుకుపోవడం జరిగింది. కరకట్టకు సంబంధించినటువంటి పనులు చేసే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ నీటిని డైవర్షన్ చేసే కార్యక్రమంలో లోతుగా తీసి పైప్ లైన్ కన్నా లోతుగా తీసి పక్కకు డైవర్షన్ చేసే సందర్భాలలో అది అట్లనే ఉంచడం వల్ల ఫ్లోయింగ్ ఎక్కువ వచ్చి వాగు ఎక్కువ వచ్చి ఆ పైప్ లైన్ కొట్టుకుపోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నాం అంటే మంచిర్యాల చరిత్రలో ఇంతవరకు అక్కడ పైప్ లైన్ కొట్టుకుపోయినటువంటి సందర్భం లేదు. ఆ తప్పిదం ఇలా 6 రోజుల నుంచి పోయినటువంటి తప్పిదానికి కారకులపై చర్యలు తీసుకోవాలా. ఇక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారు కావచ్చు, లేకపోతే డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, కార్పొరేటర్ వ్యవస్థ మొత్తం తక్షణం స్పందించి 24 గంటలు కాకపోతే 48 గంటలు తీసుకునైనా మంచిర్యాల ప్రజలకు నీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఈ 6 రోజులే కాకుండా అంతకుముందు వారం కూడా మడ్డీ వాటర్ ఏదైతే బురద నీరు ఇచ్చినటువంటి సందర్భం, సరే పైప్ లైన్ కొట్టుకపోయింది, నీళ్ళు ఇవ్వలేని పరిస్థితులు అక్కడ ఉన్నదంటే ట్యాంకర్లు అన్న పెట్టినంటే ట్యాంకర్లు కూడా పెట్టలేదు. ఏదో నిన్న వృతభక్తి సాయంగా కమిషనర్ గారేమో 11 ట్యాంకర్లు పెట్టినామని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఏ వార్డులో ట్యాంకరు ఫోన్ చేస్తే అందుబాటులో లేదనేటువంటి సందర్భం ఆన్సర్ వస్తుంది. మనం గతంలో దివాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి వార్డులో పేదవారు ఎవరైతే బోర్ వేసుకుని ఉంటారో అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని అక్కడ వివిధ వార్డులలో 200 పైచిలుకులు బోర్లు వేసినటువంటి సందర్భం. చాలా బోర్లు ఖరాబ్ అయినాయి, కొన్ని బోర్లలో వాటర్ లేకుండా పోయింది. వర్షాభావం తక్కువ ఉన్నది కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా అది కూడా వీళ్ళ పుణ్యమే. గ్రౌండ్ వాటర్ రాకపోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమే. అక్కడ కాళేశ్వరం అనే సాకు చూపెట్టి వాటర్ నింపకుండా సోద్యం చూస్తూ ఇలా మంచిర్యాల ప్రజలని ఇట్లా కూడా నట్టేటువంటి ముంచినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ బోర్లు కనీసం మీకు మా మీద పాగుండొచ్చు, పార్టీ మీద పాగుండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ మీద, కానీ మేము వేసినటువంటి ప్రజలకు వేసినటువంటి బోర్లు ఖరాబ్ అయితే చేయించవలసిన బాధ్యత కార్పొరేషన్ పైన ఉన్నది, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ల పైన ఉన్నది. చేయించకపోతే మీ ఇంటికే వస్తారు రోజు మాకు వాటర్ ఇవ్వరండి. తక్షణం ఎక్కడైతే బోర్లు ఖరాబ్ అయినాయో ప్రతి బోర్ను రిపేర్ చేసి, ఇప్పుడు ఈ సమస్య ప్రజల నుంచి రాకపోవు, మీకు ఆ బోర్లన్నీ కనుక పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య ఎంతో కొంత తీరుతుండే. ఏ బోర్ కూడా చక్కగా నడవనటువంటి సందర్భం. కాబట్టి మేము చెప్తున్నాం, గతంలో దివాకర్ రావు గారు అమృత స్కీమ్ కింద కోట్లాది రూపాయలు తీసుకొచ్చి తక్షణమే పనులు చేసినటువంటి సందర్భం. ఇప్పుడు కూడా మెటీరియల్ ఉన్నది, మ్యాన్ పవర్ ఉన్నది, జేసీబీలు ఉన్నాయి, కావాలంటే సింగరి నుంచి తీసుకోవచ్చు, పక్క మున్సిపాలిటీ నుంచి తీసుకోవచ్చు. మీరు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ మేయర్ గారు కావచ్చు, తక్షణం దాని మీద దృష్టి సారించి ఒకవేళ రాబోయే 48 గంటలలో గిట్ట వాటర్ ఇవ్వకపోతే మంచిర్యాల కార్పొరేషన్ ప్రజల పక్షాన ఈ మంచిర్యాల కార్పొరేషన్ ముట్టడించడం జరుగుతుంది, హెచ్చరించడం జరుగుతుంది. మంచిర్యాల పట్టణ ప్రజలు గత మున్సిపల్ పాలన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గుక్కెడు త్రాగునీటి కోసం కటకటలాడుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్పొరేటర్లు కన్వీనర్ బొట్ల సత్యనారాయణ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో త్రాగునీటి సరఫరా గత 6 రోజులుగా నిలిచిపోయిందని, పాలక వర్గం నిర్లక్ష్యం వైఖరి వలన వర్షాలకు తెగిపోయిన పైపు లైన్ మరమ్మతులు సరైన పద్ధతిలో చేయకపోవడంతో నీటి సరఫరా పునరుద్ధరణ పనులు పూర్తి కావడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీ శానిటేషన్, మంచినీటి పునరుద్ధరణ కోసం కోట్లాది రూపాయలు నిధులు కేటాయించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు వసతి సౌకర్యాలు కల్పించడంలో పాలకవర్గం విఫలమైందని అన్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు పాలకవర్గం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి నేటి సరఫరాను పునరుద్ధరించాలని, లేని పక్షంలో మహిళలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుందని హెచ్చరించారు. గత వారం రోజుల నుంచి వెళ్ళి మంచిర్యాల మెయిన్ సెంట్రల్ సిటీలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ బజార్లో కూడా నల్లలు రాకపోవడం, నీళ్ళ సరఫరా అంతరాయం కలగడం, నీళ్లు సప్లై కాకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. పాలకవర్గం దీని మీద ఎందుకు మరి ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే అర్థమవుతలేదు. కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ మంచిర్యాలలో సరి అయినటువంటి పద్ధతిలో నీటి యొక్క సౌకర్యం లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కొత్తగా వేస్తున్నటువంటి ఉన్న పైపులన్నింటినీ తీసేసారు. ఇప్పుడు కొత్తగా వేసినటువంటి పైప్ లైన్ కూడా మంచిర్యాలలో నీళ్లు సరఫరా అవుతాయా కావా అనేటువంటిది చాలా హాస్యాస్పదంగానే ఉంది, సందేహపూర్వకంగానే ఉంది. అయితే ఈ వారం రోజులలో
ఎక్కడైతే మిషన్ భగీరథ పైపులు కొట్టుకపోయినాయి, లీకేజ్ అవుతున్నాయని అధికారులు చెప్తున్నారో కనీసం దానిని 1-2 రోజులలో అటువంటి మరమ్మతును వారం రోజుల నుంచి చేస్తూ మంచిర్యాలలో నీటి ఎదడి ఇంత ఉన్నా కూడా పాలకవర్గం ఇంత కూడా పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం. నిన్న మేము పరిశీలించడానికి మేము రాళ్ళవాగు దగ్గరికి పోయినాం. రాళ్ళవాగు దగ్గర పోతే వాళ్ళు గోదావరి నీళ్లను ఆపడం అనేటువంటిది పెద్ద పెద్ద ఇంజనీర్లకి సాధ్యం కాలేదు. కానీ మా మున్సిపాలిటీలో ఉన్నటువంటి సిబ్బంది అధికారులు మాత్రం గోదావరి వాటర్ని ఆపడానికి ఒక కరకట్ట లెక్క అడ్డంగా మట్టి వస్తుంది. ఇట్లా పోస్తున్నారు, ఇట్లా కొట్టుకోబోతుంది, ఇట్లా పోస్తున్నారు, ఇట్లా కొట్టుకోబోతుంది. అరే సార్, మరి అది పద్ధతి కాదు అని చెప్పేవాళ్ళు లేరా? లేకపోతే మీకు తెలియదా? నీళ్లను డైవర్షన్ చేసి ఎత్తు నుంచి వెళ్ళి కిందికి డౌన్ చేయాలి, కానీ పైనుంచి వెళ్ళి ఈ విధంగా చేయడం అనేటువంటి కేసీఆర్ చేసినట్టుగానే కింది నీళ్లు పైకి పంపిస్తా, పైన కిందికి పంపిస్తా అన్నట్టుగా అక్కడ కరకట్ట ఎక్కడైతే ఉందో రంగపేటలో నీళ్లు కిందికి పోవాలి. కిందికి పోయేటువంటి దానిని వదిలేసి వాళ్ళు తవ్వేటువంటి చూసినట్టయితే ఉంటే ఇంకా కొట్టుకపోయే విధంగా, ఇంకా పెద్ద ఏదో జరిగే విధంగా చేస్తున్నారే తప్ప దాన్ని మరమ్మతు చేస్తున్నట్టయితే మాకు ఎక్కడైతే కనవలేదు. దాన్ని పరిశీలించినప్పుడు అధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణం చర్య తీసుకొని మరమ్మతు చేపట్టి మంచిర్యాలకు తక్షణ వాటర్ ఇవ్వకపోయినట్టయితే పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుంది. మహిళల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చి మంచిర్యాల మున్సిపాలిటీని ముట్టడి చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన నిరసిస్తూ దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించే ఆగస్టు 6 నుంచి 14 వరకు పాదయాత్రలు, సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల 3 నియోజకవర్గాల్లో ఈ నెల 6 నుంచి 14 వరకు పాదయాత్రలు మరియు సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. దేశంలో నేడు పెరుగుతున్న నిరుద్యోగం, భరించలేని ధరల పెరుగుదల, విస్తరిస్తున్న అసమానతల, బలహీనపడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సామాజిక ఉద్రిక్తలను ఎదుర్కొంటుందని, ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యల నుండి దృష్టిని మరల్చడానికి ప్రభుత్వం విభజనను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఉద్యమమే ఇందుకు నిదర్శనమని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా యువత, విద్యార్థి లోకం, నిరుద్యోగులు పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య, కలేందర్ అలీఖాన్, లింగం రవి, మిట్టపల్లి పౌలు, దేవి, పోచన్న తదితరులు పాల్గొన్నారు. నాయకత్వాన దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాద పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా సిపిఐ పాదయాత్రలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఒక దళంగా ఏర్పడి క్షేత్రస్థాయిలో ప్రజల్ని చైతన్యపరచడం కోసం పాదయాత్రలు వస్తూ ఉన్నాయి. ప్రజలు ఆశీర్వదించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఈ దేశంలో నేడు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, రైతాంగ సమస్యలు కానీ, అట్లాగే నిరుద్యోగ సమస్యలు, వీటన్నింటి పట్ల ప్రజల్ని చైతన్యపరుస్తూ ఈ దేశంలో బీజేపీ మారాలి ప్రభుత్వం నుంచి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రజల ముందు ఉంచడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ నిరుద్యోగ సమస్య వల్ల అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. యువత పెడదారి పట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. అంతేకాకుండా విద్య అందుబాటులోకి రావాలి. ఇలా కార్పొరేట్ చేతుల్లో విద్య నలిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. విద్య సామాన్యునికి అందుబాటులోకి రావాలనేటువంటిది ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. కనుక ప్రజలు ఈ పాదయాత్రల సందర్భంగా ఈ దళం వస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా సహకరించండి, తోడ్పాటును అందించండి. నేడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మౌలికమైనటువంటి సమస్యల పట్లనే సిపిఐ ఈ సమర శంఖానికి పూరించడం అనేది జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా అంతటా కూడా అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఈ సిపిఐ కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూనే అందులో భాగంగా 6 తారీఖు నుంచి 14 తారీఖు వరకు పాదయాత్రలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు రోజున ఢిల్లీ నడిబొడ్డున భారీ బహిరంగ సభ నిర్వహించి బీజేపీ ప్రభుత్వానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు విస్మరించిన ఈ ప్రభుత్వానికి కనువిప్పు తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఈ పాదయాత్రలు జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు
నిరసనగా ఈ నెల ఆగస్టు 6 నుండి 14 వరకు జాతీయ పార్టీ పిలుపు మేరకు పాదయాత్రలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దేశంలో మార్పు రావాలని చెప్పి పాదయాత్రలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మరి జాతీయ పార్టీ తీసుకున్నటువంటి పిలుపులో భాగంగా ఈ నెల ఆగస్టు 6 నుండి 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పాదయాత్రలకు పార్టీ ప్రజా సంఘాల శ్రేణులు, పార్టీ సానుభూతి పరులు, మేధావులు అందరూ కూడా పాల్గొని మరి అదేవిధంగా యొక్క ఈ పాదయాత్రలకు సహాయ సహకారాలు కూడా అందించవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీయూసీ పోరాటాల వల్లనే కేంద్రం సింగరేణికి మనుగురు ఓసీని కేటాయించిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. మంగళవారం మందమరి పట్టణంలో ఆయన మాట్లాడుతూ మన ఊరి కోసం దశల వారీగా ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు, ధర్నాలు నిర్వహించామని వాటికి దిగివచ్చిన కేంద్రం ఓసీని సింగరేణి కేటాయించిందని పేర్కొన్నారు. గతంలో జెన్కోకు ఊర్వశిని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం చూసిందని, కానీ మా యూనియన్ ఒప్పుకోలేదని, అవసరమైతే సమ్మెకి వెళ్దామని హెచ్చరించామని పేర్కొన్నారు. సింగరేణికి మరో 25 ఏళ్ల పాటు మనుగురు ఓసీ అందుబాటులో ఉంటుందని, వేలాది మందికి ఉద్యోగాలు దొరుకుతుందని పేర్కొన్నారు. సింగరేణి అభివృద్ధి కోసం ఏఐటీయూసీ కట్టుబడి ఉందని, కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మా యూనియన్ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. సింగరేణి కాలేజీలో గత 13 సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్తమైన రాలేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మైన్స్ వేలంపాట పెడితే సింగరేణిని వేలంపాటలో పాల్గొనొద్దని చెప్పినందువలన 2 మైన్స్ ప్రైవేట్ వాళ్ళకు పోయే విధంగా చేశారు. ఏఐటీసీ గుర్తింపు సంఘం గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి వేలంపాటలో పాల్గొనైనా సరే సింగరేణి కొత్త మైన్స్ రావాలని చెప్పేసి డిమాండ్ చేశాం. ఇవాళ 2013లో ఏదైతే సింగరేణికి కేటాయించినటువంటి తాడిచర్ల 2 మైను అప్పటి ప్రభుత్వ సింగరేణి యాజమాన్య నిర్లక్ష్యం వల్ల రాలేదు. దాన్ని ఈనాడు సింగరేణికి కేటాయించే విధంగా చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా మణుగూరు డిప్ సైడ్ బ్లాక్ కనుక రాకపోతే మణుగూరు క్లోజ్ అయిపోద్ది. 2032 నాటికి ఆ మైన్ సింగరేణికి వస్తేనే మణుగూరు ఇంకొక 25 సంవత్సరాలు నడుతుందని గుర్తింపు సంఘంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. దాని ఫలితంగా ప్రైవేట్ వాళ్ళు ఎవరు కూడా టెండర్ ఫారాలు కొనలేదు. కానీ జెన్కో కంపెనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినప్పటికీ కూడా కుట్ర చేసి మణుగూరు డిప్ సైడ్ తీసుకోవాలనే ప్లాన్ తోటి ఈ యొక్క వేలంపాటలో పాల్గొనడానికి బిడ్ వేశారు. ఈ యొక్క కుట్రని గ్రహించినటువంటి గుర్తింపు సంఘం సింగరేణి వ్యాప్తంగా ఆందోళన చేయడమే కాకుండా మణుగూరు బంద్కు పిలిపిస్తే మణుగూరులో ఉన్న వ్యాపారస్తులతో సహా ప్రజలందరూ కూడా సహకరించి బంద్ను జయప్రదం చేశారు. ధర్నాలు చేశాం. ఆందోళన ఫలితంగా ఇవాళ జెన్కో కంపెనీ బిడ్లో పాల్గొన్నప్పటికీ కూడా సింగరేణికే వచ్చే విధంగా చేసుకోవడం అనేది జరిగింది. అంతేకాదు తొందరలోనే గత ప్రభుత్వంలో ఏదైతే ప్రైవేటుకు పోయినాయో ఎల్లందు కోయగూడ OC3, సత్తుపల్లి OC3 కూడా తొందరలోనే సింగరేణికి వచ్చే విధంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేస్తామని. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది? ఒక్క అర్హత లేని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ అహంకారం, ప్రజలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం, చైర్పర్సన్, కౌన్సిలర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం,
వారి తీర్మానాలను లెక్క చేయకపోవడం, మున్సిపాలిటీ అధికారులను సిబ్బందిని బెదిరించడం జరుగుతుందని ఈ రోజు కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రెస్ మీట్ నిర్వహించి చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కమిషనర్ మురళీకృష్ణను ఇక్కడి నుండి పంపాలని కేతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు మంత్రి వివేక్ వెంకటస్వామి పైన ఒత్తిడి తెచ్చి ట్రాన్స్ఫర్ చేయించారు. ఇదే నియోజకవర్గంలో ఉన్న చెన్నూరు మున్సిపాలిటీకి బదిలీ చేపించి కొంతమంది బ్రోకర్లు లాభం పొందారు. కానీ చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పురపాలక సంస్థ గెలుపొందిన తర్వాత వారితో గొడవపడి అక్కడి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మళ్లీ మంత్రి పైన ఒత్తిడి తెచ్చి అక్కడి నుండి ఇల్లందు బదిలీ చేయించారు. గమ్మత్తైన విషయం ఏమిటంటే మళ్లీ కొంతమంది బ్రోకర్లు వెళ్లి మంత్రి వివేక్ వెంకటస్వామిని బతిమలాడి మళ్లీ ఇక్కడికే పోస్టింగ్ ఇప్పించారు. ఆ రోజు వెళ్ళగొట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకులే, మళ్లీ తీసుకువచ్చింది అదే నాయకులు. దీంట్లో ఏం మతలబు ఉందో ప్రజలే ఆలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్స్ భూమన్న గౌడ్, వెన్నంక శ్రీను, కృపానందం, బొబ్బరె స్వర్ణలత, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిద్దామని ఆలోచించి ఆ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మా సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజెంట్ కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్ అండ్ యువ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశం గత 4 రోజుల 1 వీక్ అవుతుంది అనుకుంటా. 1 వీక్ క్రితం ఇక్కడ వచ్చినటువంటి ఒక అర్హత లేని ఒక మున్సిపల్ కమిషనర్ మీద, తన ఆలోచన విధానం మీద, తన ఒంటెత్తు పోకడల మీద, తన ఒక అవినీతి ఆరోపణల పైన ఏం జరుగుతుంది ఏంటి అని కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు స్పష్టంగా తెలియపరదామని ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారం క్రితం తను వచ్చినప్పటి నుండి వార్డ్ కౌన్సిలర్స్కి ఏం చెప్పడం లేదు, చైర్పర్సన్తో కూడా ఏమీ చర్చించడం లేదు. అదే కాకుండా కేతనపల్లి మున్సిపాలిటీలో ఉన్న ప్రజల్ని, మరి ముఖ్యంగా కొత్తగా ఇల్లులు కట్టుకుంటున్నటువంటి ప్రజల్ని వారిని నానా ఇబ్బంది పాలు చేస్తున్నాడు. ఈ యొక్క విషయాల గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము తనని అడుగుదామని వెళ్తే, నువ్వెవరు అడగడానికి, నన్ను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, చైర్పర్సన్కి చెప్పను, కౌన్సిలర్కి చెప్పను, ఎవరికి చెప్పను, నువ్వెవరు అని పదే పదే అడగడం జరిగింది. ఆ పదే పదే అడగడంలో తను నోరు జారడం జరిగింది. ఒక కమిషనర్గా ఉంటూ, కమిషనర్ అనాలంటూ కూడా మాకు అనుభూతి కావట్లేదు. ఒక అర్హత లేని కమిషనర్గా ఈ కేతనపల్లి మున్సిపాలిటీలో ఉంటూ నువ్వెవరన్నా డెఫినెట్గా ఈరోజు ఈ ప్రజల్ని కాపాడటానికి మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, మాతో పాటు సిపిఐ నాయకులు ప్రతి ఒక్కరం కూడా ప్రజల్ని కాపాడడానికి మరొకసారి మేమందరం ముందే ఉంటామని చెప్తా ఉన్నాం. ప్రజల విషయంలో ప్రజలకు అన్యాయం జరిగిన, ప్రజల జోలికి వచ్చిన, ప్రజల ముక్కు పిండి పైసలు వసూలు చేస్తా అని ఏ అధికారి అనుకున్నా కూడా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వారి మధ్యలో ఉంటుంది. వారికి ప్రజలకి ఏమి కాకుండా పార్టీ నాయకులుగా మేము అందరం తీసుకుంటాం. నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను, ఈ అర్హత లేని కమిషనర్ని, నీ జీతం ఎట్లొస్తుంది ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వే కాదు, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులందరికీ కూడా నేను ఒకటి ప్రశ్న అడుగుతా ఉన్నాను. దయచేసి మీకు మనస్సాక్షి ఉంటే మీ గుండె మీద చేతేసుకొని మీకు జీతం ఎక్కడ నుండి వస్తుందో ఒకసారి ఆలోచించండి. మీ జీతం కేవలం ప్రజలు ఈరోజు ట్యాక్స్ కడితే ట్యాక్స్ల రూపంలో వస్తూ ఉన్నది. ప్రజలు కష్టపడి సంపాదించిన దాంట్లో ఇంత డబ్బులు ఇస్తే మీకు జీతం వస్తుందనే విషయాన్ని దయచేసి మీరు మర్చిపోకండి. మీరు మర్చిపోయి మళ్ళీ అదే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పాలు చేసి, వాళ్ళ ముక్కు పిండి, వాళ్ళు ఇల్లు కట్టుకున్నా, ఛాయ్ దుకాణాలు పెట్టుకున్నా, చిన్న కూరగాయల దుకాణాలు పెట్టుకున్నా, వారిని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర నుండి పైసలు వసూలు చేసుకుంటా అంటే నిజంగా చెప్తా ఉన్నా, ఒక సామెత ఉంటుంది, మనం జనరల్గా శివయాత్ర చేసేటప్పుడు పేలాలు పైసలు వేస్తారు చూసావా, ఆ శివాల మీద వేసే పైసలు ఏరుకున్నట్టే మేము అనుకుంటా ఉన్నాం. దయచేసి మీరు ఆ స్థాయికి దిగజారుతారా? మీ అధికారి హోదాలో ఉంటూ ప్రజలకి మేలు చేస్తారా? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నేను అందరు అధికారులు అంటలేను, ఎవరైతే ప్రజల్ని పీడించి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి, ప్రజలు ముక్కు పిండి పైసలు వసూలు చేస్తా అని ఒక దురహంకార ఆలోచనతో ఉన్నటువంటి, ఒక అవినీతి ఆలోచన ఉన్నటువంటి, ప్రజలంటే గౌరవం లేనటువంటి, ప్రజల్ని ఏమైనా చేయొచ్చు మారుని ఈ కేతనపల్లిలో దోసుకోవడానికి పంపించిన, ఈ కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజల్ని పీడించడానికి పంపించిన ఈ యొక్క సింగరేణి కార్మికులు వారి చెమటని రక్తంగా మార్చుకొని సంపాదిస్తున్న డబ్బులని రక్తం రూపంలో పిప్పు చేయమని పంపించిన అని మీరే ఒప్పుకోండి.
లేదా మీరు ఒక బాధ్యత తీసుకొని ఇతని కమిషనర్ని, అర్హత లేని కమిషనర్ని వెంటనే మీరు ఇక్కడ నుండి కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి పంపించి ఈ కేతన్పల్లి మున్సిపాలిటీ యొక్క శాంతి భద్రతలు కాపాడేటట్టు మీరు ఆలోచించాలని నేను చెప్తా ఉన్నాను. ఒక కౌన్సిలర్ అంటే గౌరవం లేదు, చైర్పర్సన్ అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. మరి ఒక వ్యక్తి ఎవరికి గౌరవం ఇస్తున్నాడు ఈరోజు? సింగరేణికి తెలంగాణ మనుగూరు డీప్ సైడ్ మీ బ్లాక్ వచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ చేసిన సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మంద నరసింహారావు మాట్లాడుతూ సింగరేణి బ్లాక్ రావడంలో ఎవరి గొప్పతనం ఏమీ లేదని, నిబంధనల మేరకే సంస్థ యాక్షన్లో పాల్గొన్నదని, దాని ద్వారానే సింగరేణికి ఈ బ్లాక్ వచ్చిందని అన్నారు. ఈ బ్లాక్ కేవలం జెన్కో మరియు సింగరేణి 2 సంస్థలు మాత్రమే పాల్గొనగా జెన్కోకు బొగ్గు తీసే అనుభవం లేకపోవడం కారణంగా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు మరేదో కారణాల రీత్యా వైదొలగడంతో ఒకే సంస్థ ఉండడం వలన సింగరేణికే ఈ బ్లాక్ రావడం జరిగిందని తెలిపారు. ఇందులో కొన్ని యూనియన్లు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు తమ గొప్పతనమే అంటూ గొప్పలు చెప్పుకోవడం సరైనది కాదని, పోరాటాలు కార్మిక సంఘాలుగా చేయడం మరియు పార్టీలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి చేసిన సంగతి నిజమే, కానీ నిబంధన మేరకే బొగ్గు గనికి కేటాయించడం జరిగిందని, దీనిని కార్మికులందరూ గ్రహించాలని, కార్మిక సంఘాల సైతం కార్మికులు వాస్తవాలు చెప్పే విధంగా ఉండాలి, కానీ ప్రతి దానికి గొప్పలు చెప్పుకునే విధంగా ఉండే కార్మికులు బదనాం కావద్దని సూచించారు. పీకేఓసి మనుగూరు డిప్ సైడ్ బ్లాకు సింగరేణికి గుడ్డకాయ లాంటిది. ఎందుకంటే ఇప్పటి వరకు సింగరేణి చరిత్రలో మనుగూరు అనేది సింగరేణికి అతి ముఖ్యమైనటువంటి ఏరియా. అందులో ఇంకొకటి ఏంటంటే మనుగూరు ఏరియాలో ఇంకొక 3-4 సంవత్సరాలలో ఆ బ్లాకు మనకు రాకపోతే ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. దానివల్ల మనుగూరు ఏరియా మొత్తానికి సింగరేణి కార్మికులకు, పర్మనెంట్ కార్మికులకే కాకుండా మనుగూరులో ఉన్నటువంటి వ్యాపారస్తులతో పాటు అందరికీ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఈ యొక్క బ్లాక్ కంపల్సరీ సింగరేణికి రావాలని చెప్పేసి యూనియన్లుగా, కార్మికులుగా అందరూ అనేక రకాల ఆందోళనలు వారి స్తోమతను బట్టి చేశారు. దీనివల్ల మేనేజ్మెంట్ కూడా ఆలోచించింది. చివరికి దీన్ని టెండర్లో వేయటం అనేది బీజేపీ చట్ట ప్రకారం టెండర్లు పిలిచింది. యాక్చువల్గా బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ బ్లాకును సింగరేణికి కేటాయిస్తే సింగరేణి మనుగడకి ఉపయోగపడింది. కానీ అట్లా కాకుండా టెండర్లకు పిలిచి ఇప్పుడు బీజేపీ నేనేదో సింగరేణికి కేటాయించినట్టు చెప్పుకోవడం అనేది బిఎంఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. మీకు పచ్చి అబద్ధం. కిషన్ రెడ్డి గారు చెప్పారు ఏమిటంటే టెండర్లలో ఈ 2 జెన్కోకు అట్లాగే సింగరేణికి ఈ 2 ఎలిజిబిలిటీలు వచ్చినాయి కాబట్టి టెండర్లో జెన్కో వాళ్ళు పాల్గొనకుండా చూడమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. అసలు నీకు ఉన్న చేతిలో నువ్వు కేటాయిస్తే నీకు క్రెడిట్ వచ్చేది. నువ్వు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వటం వల్ల నీ యొక్క గొప్పతనం ఏమి లేదనేది వాస్తవాన్ని సింగరేణి కార్మికులు అర్థం చేసుకోవాలి. బిఎంఎస్ చేసే తప్పుడు వాదాన్ని కార్మికులు కూడా గమనించాలని చెప్పేసి చేయకపోతుంది. ఇకపోతే బ్లాకు యాక్చువల్గా జెన్కో, ట్రాన్స్కో ఇద్దరు టెండర్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. టెండర్లో ఎవరు రెవెన్యూ షేరింగ్ ఎక్కువ వస్తే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఠాగూర్ స్టేడియంలో యోగా హాల్లో నిర్వహించినటువంటి ఎంఆర్పీఎస్ పట్టణ కమిటీ సమావేశంలో మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ లింగంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. లింగంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు నూతన కమిటీ త్వరలో ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ లింగంపల్లి శ్రీనివాస్, జేడి సారంగం, రాచర్ల నరేష్, పుల్లూరి కళ్యాణ్, కన్నూరి రాజేందర్, కాదాసి సంపత్, సరిగొమ్ల రమేష్ ఆధ్వర్యంలో నూతన ఎంఎస్ఎఫ్ కేతనపల్లి మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా మారపల్లి సాయి కుమార్, కో ఇన్ఛార్జీలుగా రేణుకుంట్ల సాయి అఖిల్, కవంపల్లి ప్రవీణ్, రేణుకుంట్ల విద్యాసాగర్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో భాగమైనటువంటి ఈరోజు కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలకు సంబంధించిన సమావేశం నిర్వహించడం జరిగింది. పద్మశ్రీ మందకృష్ణమాది గారి ఆదేశాల మేరకు 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం సాధించిన అనంతరం ఈరోజు మరో పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సమాజంలో ఉన్నటువంటి సాంఘిక అసమానతలు కానీ, ఆత్మగౌరవం, హక్కులకు సంబంధించినటువంటి భవిష్యత్తులో మహనీయుల మార్గంలో జరగడానికి మాదిగ సామాజిక వర్గంతో పాటు
పీడిత వర్గాలకు సంబంధించిన ఎంఆర్పిఎస్ గొంతుకై పోరాడాలని చెప్పి సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నూతన నిర్మాణ కమిటీలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలకు సంబంధించిన సమావేశం ఏర్పాటు జరిగింది. నూతన కమిటీలను నూతన ఉత్సాహంగా ఉన్నటువంటి యువతను ముందుకు తీసుకెళ్లడం కోసం మరి నిర్మాణాలు చేపట్టాలని సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా కేతన్పల్లికి సంబంధించిన మున్సిపల్ వార్డులకు సంబంధించిన ఇన్ఛార్జ్లతో పాటు ఈరోజు ఎంఎస్ఎఫ్ సంబంధించిన కమిటీని కూడా మరి మారేపల్లి సాయి కుమార్ అండ్ టీమును మరి ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ పక్షాన ప్రజా గొంతుక ఇదే విధంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు మరియు 18 మండలాలకు సంబంధించినటువంటి పునర్నిర్మాణం కొనసాగుతూ ఉంది. దానిలో పెద్ద ఎత్తున యువత, చదువుకున్న యువత మరియు యువకులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మహనీయులు కోరుకున్నటువంటి రాజ్యాధికారం దిశగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తాం. మందమరి మండలంలోని కేతన్పల్లి మున్సిపాలిటీలో జరిగిన ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల సమావేశానికి మన జిల్లా ఇన్ఛార్జి లింగపల్లి శ్రీనివాస్ గారు, మాదిగ గారు హాజరు కావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ కమిటీ నుంచి గ్రామ కమిటీలు మొత్తం రద్దు చేయడం జరిగింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు సంస్థ కొత్త నూతన నాయకత్వం కోసము అన్నగారు పిలుపునివ్వడంతో ఈ సమావేశంలో కేతన్పల్లి మున్సిపాలిటీ ప్లస్ మందమరి మండల్, మందమరి టౌన్ ఇన్ఛార్జీలతో సమావేశం జరిపి వార్డు కమిటీలు ప్లస్ గ్రామ కమిటీలు నియమించి మండల కమిటీలు పూర్తి నిర్మాణం చేయవలసిందిగా అన్నగారి ఆదేశాల మేరకు ఈ సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మందమరి మండలంలో ఉన్న టౌన్లో ఉన్నటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మాదిగలు ఈ కమిటీలకు సపోర్ట్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈరోజు నిర్వహించినటువంటి మందకృష్ణ మాదిగ గారి కేతన్పల్లి మున్సిపాలిటీ ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఇన్ఛార్జ్గా నన్ను ఎన్నుకున్నందుకు మన మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ లింగంపల్లి శ్రీనివాస్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా మీద నాకు నమ్మకంతో నాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు వారి యొక్క నమ్మకానికి నేను ఎల్లప్పుడూ. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వర్గీయ అబ్దుల్ మాజీద్ 63వ వర్ధంతి పురస్కరించుకొని తన శిష్యుడు లాడెన్ పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ గుడిసెల సంధ్యారాణి, రాజా రమేష్, సుదర్శన్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, లాడెన్ బాలమిత్రులు పాల్గొని విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గురు సమానులైన అబ్దుల్ మాజీద్ ఉన్నప్పుడు పేదలకు, ముఖ్యంగా మైనారిటీ విద్యార్థులకు ఎన్నో రకాల సహాయాలు చేశారని, అందులో నేను ఒకడిని. ఒక ఉపాధ్యాయుడిగా, లాయర్గా, గొప్ప రాజకీయ నాయుడిగా సేవలు చేసిన అబ్దుల్ మాజీద్ రామకృష్ణాపూర్ ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతి కార్యక్రమం నేను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు, మిత్రులకు, పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. సందర్భంగా లాడెన్ గారు వాటర్ బాటిల్స్ పిల్లలకి అందజేయడం జరుగుతున్నది. దాంట్లో నేను కూడా భాగంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు, నన్ను పిలిచినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇలానే మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఊరు పట్టణ ప్రజలందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా వార్డ్ కౌన్సిలర్లు, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం అనేది అబ్దుల్ మజీద్ గారి 63వ జయంతి సందర్భంగా పిల్లలకు స్టీల్ వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది. స్టీల్ వాటర్ బాటిల్ ఇవ్వాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, పిల్లలు ప్లాస్టిక్ బాటిల్ తాగితే క్యాన్సర్ అని అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ పిల్లలతో మొదలైతే 20-25 ఏళ్ళ వయసు వచ్చే వరకు అనేక రోగాలు వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పిల్లలకు స్టీల్ వాటర్ బాటిల్ ఇచ్చే కార్యక్రమం పెట్టినాము. ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ, స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అందరికీ శుభోదయం. ఈరోజు
అబ్దుల్ మజీద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి మన ముస్లిం సోదరులు లాడెన్ గారు మరొక గొప్ప మనసుతోని పిల్లలకి వాటర్ బాటిల్స్, అది కూడా స్టీల్ వాటర్ బాటిల్స్ ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా వారికి నేను అందరి తరఫున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు కేతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రముఖులు వారి బర్త్డే సందర్భంగా కానివ్వండి, ఒకవేళ వారు లేని పక్షంలో వారి కుటుంబ సభ్యులు వారి యొక్క మరణాన్ని దృష్టిలో పెట్టుకొని డెత్ యానివర్సరీ డేస్ అన్నప్పుడు పిల్లలకి సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్కి మనకు సాధ్యమైనంత వరకు మనం వారికి చేతును అందిస్తూ ఆ పిల్లల ఎదుగుదలకి, ఆ పిల్లలకి ఒక మంచి స్ఫూర్తిని అందిస్తూ పిల్లలు ఒక మంచి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరం మనం ముందు తోడ్పడదామని చెప్పి కోరుతుంది. ఏదైతే స్టీల్ బాటిల్స్ అని తన కాన్సెప్ట్ చెప్పారో, ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక సందర్భాలలో కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. వాస్తవం అది. ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి మనకు ప్రభుత్వాలు ఎన్ని సందర్భాల్లో చెప్పినా కూడా మనం ప్లాస్టిక్ని అంటిపెట్టుకొని ఇప్పుడు ఉంటా ఉన్నాం. ప్లాస్టిక్ తినడం వల్ల మనుషులే కాదు, ఉన్నటువంటి జంతువులు కూడా ఎన్నో సందర్భాలలో వాటికి ఇబ్బందులు అయితేనే ఉన్నాయి, మనం చూస్తున్నాం. సో సాధ్యమైనంత వరకు మనం ప్లాస్టిక్ని వాడకుండా ఉండే ప్రయత్నం మనందరం చేద్దాం. ఒక మున్సిపాలిటీ కాదు, రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ప్లాస్టిక్ నుండి మనల్ని మనం మన దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం కూడా చేద్దామని చెప్పుకుంటూ మరొకసారి ఒక మంచి ఆలోచనతోనే అజిత్ గారి జన్మదిన సందర్భంగా లాడెన్ గారి వాటర్ బాటిల్స్ అందించి మా అందరినీ అందులో భాగస్వామ్యం చేసినందుకు ఈరోజు ముఖ్య అతిథిగా చైర్పర్సన్ గారిని, అలాగే తోటి కౌన్సిలర్స్ని అందరినీ ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్క ప్రోగ్రాంకి సహకరిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల పట్టణంలో త్రాగునీటి సరఫరా వెంటనే పునరుద్ధరించాలని కమిషనర్కు వినతి పత్రం. లేని పక్షంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన నిరసిస్తూ సెప్టెంబర్ 1న సిపిఐ పార్టీ చలో ఢిల్లీ కార్యక్రమం. మంచిర్యాల పట్టణ సిపిఐ పార్టీ కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేసి కార్యవర్గ సభ్యులు కలువైన శంకర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.